నమస్తే. నమస్కారం అండి. చెప్పు బ్రదర్, మీరు చూసిన ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ గారి పాలన మీకు ఏ విధంగా అనిపించింది? జగన్ గారి పాలన అయితే చాలా బాగుంది. పేదవాళ్ళు, సాధారణ వ్యక్తులు, మధ్య తరగతి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం వల్ల అందరూ కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారనమాట. రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం 2 భాగాలైన తర్వాత అటు టీడీపీ ప్రభుత్వానికి ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? ఏ విధంగా రెండిట్లో ఏది బెటర్మెంట్ గా చూపించగలిగింది? రాక్షస పాలన పోయింది అనుకున్నాం సార్. అంటే చంద్రబాబు నాయుడులో రాక్షస పాలన పోయింది అనుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే రాక్షస పాలన పోయింది. అగ్రికల్చర్ డబ్బులు ఇంతవరకు తెచ్చిన పూచీ లేదు, తెచ్చిన హామీలు లేవు, ఏమీ లేవని మేము గర్వంగా చెప్తున్నాం. చాలా మంది మాకు క్వశ్చన్ వేశారు, అదే రాజశేఖర రెడ్డి వచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, ఆ డబ్బులు మీకు ఇప్పించలేకపోయాడు అంటే మొత్తం అవినీతి సార్. అవినీతి, మొత్తం అవినీతి, మొత్తం చేసింది చంద్రబాబు నాయుడే మొత్తం. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇక్కడ మీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు గారు, ఆయన ప్రభావం ఉండబోతుందా ఎలక్షన్స్ పరంగా? జగన్ గారి ప్రభావం ఉండబోతుందా? మొత్తానికి మేము చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి మాకు దేవుడు. మాకు ఈ రోజుకి అన్ని విధాలుగా సహకారంగా మా లోకల్లో ఉండి, ఒక మినిస్టర్ కాకుండా ఒక ఎమ్మెల్యే పరపతిలో ఉండి కూడా మా సహకారంలో కూడా అన్ని అందించిన మనిషి ఎవరంటే అప్పలరాజు గారు. అప్పలరాజు గారు లేనిదే పలాస లేదు. చాలా మంది అనుకుంటారు ఏదో చేస్తేస్తున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, సోషల్ మీడియా పరంగా ఇంకో పరంగా ఏదో చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఒక స్థానికంగా ఒక మనిషి ఇంటి దగ్గరకు వచ్చి, ఒక మినిస్టర్ దగ్గరికే మనము గత హయాంలో హెచ్ఆర్లు వెళ్ళాలి. మనం ఒక మినిస్టర్ దగ్గరికి కలాలంటే, మినిస్టర్ మనకు అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు? హెచ్ఆర్లో ఉండేవాళ్ళు. అతని దగ్గర కలాలంటే ఒక పిఏని కలాలి, లేదంటే అతనుకున్న సన్నిధిలో కలిసి ఫోన్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఈక్వల్ గా ఉంటే మనకు ఆ రోజు టైం టేకింగ్ ఉంటే, ఈరోజు ఒక సాధారణ మనిషికి ఫోన్ చేసి సార్ ఉన్నారు మీరు వచ్చి కలండి, మాట్లాడే మనిషి ఎవరంటే అప్పలరాజు గారు. తెల్లవారు 6 గంటలకు వచ్చి కలిసామా, అతను పడుకొని లేచిన వెంటనే మన్నే ముందు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎక్కడ ఉన్నారు మీరు? బయట ఉన్నారా? ఇంట్లోకి రండి, మాట్లాడుదామా, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అనే మనిషి ఎవరున్నారు అని అంటే అప్పలరాజు గారు. డాక్టర్ అప్పలరాజు గారు. ఇదే మా నినాదం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news